సో మీరిందాక చెప్పారు కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఉండి కూడా అసెంబ్లీలో కొట్లాడి నియోజకవర్గానికి రావాల్సినవన్నీ కూడా మాక్సిమం చేశాను అని. అలాంటి వంశీచంద్రెడ్డి ఎందుకు ఈసారి ఎమ్మెల్యే ఎలక్షన్స్‌లో పోటీ చేయలేదు? అంటే ఎమ్మెల్యేగా మీరు వద్దనుకున్నారా? లేకపోతే పార్టీ టికెట్ ఇవ్వలేదా? ఏం జరిగింది? నేను 2014 నుంచి కల్వకుర్తి శాసనసభ్యుగా ఉన్న తర్వాత 2019లో మహబూబ్‌నగర్ నుంచి లోక్సభకు పోటీ చేయడం జరిగింది. ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో భారతదేశం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు దేశ ప్రజల కోసం పాటుపడుతున్నారు. ఎవ్వరికీ అదరకుండా బెదరకుండా రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్నటువంటి పేదలకు అండగా ఉంటున్నారు. దేశంలో నిత్యావసరాల వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. రైతులకు వ్యతిరేకంగా ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నది. దేశంలో ఉన్నటువంటి బ్లాక్ మనీ మొత్తాన్ని కూడా తిరిగి తీసుకొచ్చి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామని దేశ ప్రజలను మోసం చేయడం జరిగింది. నిరుద్యోగులని మేము అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలని భర్తీ చేస్తామని చెప్పినటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ పూర్తిగా నిరుద్యోగులని విస్మరించి ఆ నిరుద్యోగ సమస్య అత్యంత అంటే దేశ చరిత్రలోనే అత్యంత అన్ఎంప్లాయ్మెంట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండేటట్టుగా ఇవాళ కారకులైనారు. సో ఇవాళ నేను గతంలో ఏ విధంగా అయితే కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల గొంతుని శాసనసభలో వినిపించినానో జాతీయ స్థాయిలో నేను ప్రజల కోసం పనిచేయాలి, మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజల గొంతై పార్లమెంట్లో వినిపించాలనే ఉద్దేశంతో నేను ఎంపీగా పోటీ చేయాలనుకున్నాను. కాబట్టే మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే నా ఉద్దేశం ఉంది. కాబట్టే నేను మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి పోటీ చేయలేదు. పార్టీ నన్ను కల్వకుర్తి నుంచి పోటీ చేయమంటే కూడా నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నాకు పార్లమెంట్లో రాహుల్ గాంధీకి అండగా ఉండాలని నా ఆలోచన ఉంది. నేను రాహుల్ గాంధీ గారికి అండగా లోక్సభలో పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించాలని నాకు ఉంది. కాబట్టి నాకు లోక్సభ నుంచి అవకాశం ఇవ్వండి, శాసనసభ నుంచి ఇంకెవరినైనా పోటీ చేయిద్దామనే నా కోరిక మేరకు పార్టీ ఆ నిర్ణయం తీసుకొని కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని పార్టీ నిర్ణయిస్తే వారిని మేము గెలిపించుకోవడం జరిగింది అక్కడ. ఇప్పుడు నేను మహబూబ్ నగర్ లోక్సభ నుంచి మహబూబ్ నగర్ లోక్సభ ప్రజల గొంతై పార్లమెంట్లో వినిపించాలన్న ఉద్దేశంతో ఎంపీగా పోటీ చేస్తున్నాను. మీరేదైతే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారికి అండగా ఉండాలనే దాంతో ఎంపీగా పోటీ చేస్తున్నారో మొదటి నుంచి కూడా మీరు విద్యార్థి నాయకుడిగా చాలా చిన్న వయసు నుంచే కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఆ పార్టీలోనే అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఇప్పుడున్న మీ పొజిషన్ కూడా సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు అంటే ఆల్మోస్ట్ అత్యున్నతమైన స్థానము కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. దాంతోపాటు ఏఐసిసి సెక్రటరీగా ఉన్నారు, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు, ఇప్పుడు మళ్ళీ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఇవన్నీ కూడా ఎలా సాధ్యమైంది? ఢిల్లీ స్థాయిలో అంత దగ్గరగా రాహుల్ గాంధీ గారి కుటుంబానికి, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ గారి కుటుంబానికి అంత దగ్గర అవ్వటానికి కారణం ఏంటి? నన్ను కనుక ఈ ప్రశ్న అడిగితే నేను చెప్పే కారణం ఏంటంటే, మనలో నిజాయితీ ఉంటే, మనలో చిత్తశుద్ధి ఉంటే, మనలో కమిట్మెంట్ ఉంటే ఆది నాయకత్వం మనల్ని గుర్తిస్తుంది. చాలామంది చాలా రకాల నాయకులని మనం చూస్తూ ఉంటాం. కొంతమంది నాయకులు డబ్బుల కోసం రాజకీయం చేస్తుంటారు, కొంతమంది నాయకులు పదవుల కోసం రాజకీయం చేస్తుంటారు, కొంతమంది నాయకులు డబ్బుల కోసమో వాళ్ళ స్వార్థం కోసమో పదవుల కోసం రాజకీయాలు చేస్తుంటారు. నేను ప్రజల కోసమో నమ్మినటువంటి సిద్ధాంతం కోసమో కాంగ్రెస్ పార్టీ కోసం రాజకీయాలలో ఉన్నాను. నేను చాలా గర్వంగా చెప్తా, చాలా అంటే బలంగా కూడా చెప్తా, నేను పుట్టింది కాంగ్రెస్లో, నేను ఉండేది కాంగ్రెస్లో, నేను చచ్చేది కూడా కాంగ్రెస్లో. చాలామంది నాయకులు చెప్పారు ఈ మాట. మీరు చాలామంది నాయకులు చెప్పినారు, కానీ అట్లాంటి నాయకుల్లాగా నేను కాను. కాబట్టే నేను ఇవాళ 43 సంవత్సరాలలో సిడబ్ల్యూసిలో ఇవాళ వంశీచంద్రెడ్డి ఉన్నారు. అట్లా మాటలు చెప్పి డబ్బులకు అమ్ముడుపోయినటువంటి మిగతా నాయకులని కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి అవకాశాలు కాంగ్రెస్ పార్టీలో దక్కవు. ప్రజలు కూడా అవన్నీ కూడా గమనిస్తారు. ఇప్పుడు మా జిల్లానే తీసుకోండి, అనేక మంది నాయకులు పార్టీలో మారినటువంటి నాయకులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు ఇట్లాంటి ఈ అత్యున్నతమైనటువంటి ఈ అవకాశాలు దక్కవు. ప్రజలు కూడా అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్తారు.
నా చిత్తశుద్ధి, నా శ్రమ, నాకు పార్టీ పట్ల ఉన్నటువంటి నిబద్ధత, నాకు ప్రజలలో ఉన్నటువంటి మద్దతును చూసి కాంగ్రెస్ పార్టీ నాకు అతి చిన్న వయసులో అత్యంత పెద్ద అవకాశాలు ఇవ్వడం జరిగింది. పార్టీ నాకు అవకాశాలు ఇచ్చింది. ఏ అవకాశం ఇచ్చినా అంటే దీంట్లో ఇంకొక మనం గమనించాల్సింది ఏంటంటే, నేను ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ బాధ్యత పూర్తిగా పార్టీ ఆశించినట్టుగా నిర్వహించినాను కాబట్టి నేను యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా అయినా. అక్కడ బాగా పనిచేసినా కాబట్టి నాకు పార్టీ చిన్న వయసులో టికెట్ ఇచ్చింది, నన్ను ఎమ్మెల్యే చేసింది. ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఏఐసిసి సెక్రటరీగా నన్ను నియమించిండ్రు. ఏఐసిసి సెక్రటరీగా చిత్తశుద్ధితో పనిచేసినా కాబట్టి, అంటే గతంలో నాకు ఇచ్చినటువంటి బాధ్యతని నేను పూర్తిగా పార్టీ ఆశించినట్టుగా ఆ బాధ్యతను నిర్వహించినాను కాబట్టి నాకు తొందరగా ప్రమోషన్స్ వచ్చి ఇవాళ నేను సిడబ్ల్యూసి మెంబర్గా అయినాను. నేను దీనికి పార్టీకి ఎప్పుడు కూడా కృతజ్ఞతతో ఉంటాను. అదేవిధంగా అంతే చిత్తశుద్ధితోటి పార్టీ కోసం, ప్రజల కోసం నేను పనిచేస్తాను. మీ నియోజకవర్గంలో పోటీ విషయానికి వస్తే, సరే మీరు ఏదైతే ధీమాతో ఉన్నారో అవతల పార్టీలు, ప్రత్యర్థి పార్టీలు కూడా అదే ధీమాతో ఉన్నాయి, మేము గెలుచుకుంటాము అనే విషయాన్ని. ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, ఆయన మళ్ళీ పోటీ చేయబోతున్నారు. బీజేపీ నుంచి మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి డీకే అరుణ గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది ముగ్గురు మధ్య పోటీ ఎలా ఉండబోతోంది? పోటీ నా దృష్టిలో పోటీ ఉంటుంది, కానీ పోటీ రెండవ స్థానానికి బీఆర్ఎస్కి బీజేపీ మధ్యలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ 10 yearsలో మీరు ఫిక్స్ అయ్యారు. అది నాకున్నటువంటి కాన్ఫిడెన్స్. ఎందుకు అంటే ఊరికే నేను కాంగ్రెస్ క్యాండిడేట్ని కాబట్టి నేను ఆ మాట చెప్పట్లేదు. నేను ప్రజలలో తిరుగుతున్నటువంటి వ్యక్తిగా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసి నేను ఆ మాట చెప్పడం జరుగుతుంది. మొన్న శాసనసభ ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా వచ్చినాయో మనం చూడడం జరిగింది. లాస్ట్ 10 yearsలో బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ ఏమీ చేయలేదు. కుటుంబ పాలన, అవినీతి పాలన, రాచరికపు పాలన కొనసాగించిండ్రు. ప్రజలు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్నారు.